అంటే ఇజ్జత పోతుంది కానీ ఊరికే పొద్దుల్లితే ఊరికే ఫామ్ హౌస్ ఫామ్ హౌస్ ఫామ్ హౌస్ నీకు ఇల్లు లేదా నాకు అర్థం కాదు కానీ నీ ఇల్లుకేమన్నా తక్కువైనా ఊరికే మంది ఇళ్ళ మీద వాడు ఏడుస్తావు. Interviews, podcast, political ads, business ads, social media marketing, digital promotions. Contact KRTV 9281041008. Mail ID krtv.md@gmail.com. శంషాబాద్ నుంచి బెంగళూరు, చెన్నై, ముంబైలకు బుల్లెట్ ట్రైన్స్. కేంద్రం నుంచి ఇప్పటికే లైన్ క్లియర్. రవాణా హబ్ గా మారనున్న శివార్లు. కేటీఆర్ వానకు కట్టిన పిట్టగూళ్ళు పడగొట్టే రకం. కేటీఆర్ అట వానకు కట్టిన పిట్టగూళ్ళు పడగొట్టే రకం అట. పర్యాటక రంగంతో యువతకు ఉపాధి. పాలనలో వేగం కోసం 99 రోజుల ప్రగతి ప్రణాళిక. బూద్వేల్ రేడియల్ రోడ్డు పనులకు శంకుస్థాపన. కోత్వాల్గూడలో ఏకో హిల్ పార్కు ప్రారంభించి ఇల్లు ముచ్చట చెప్తాము. ఇప్పుడు ఉపాధి ముచ్చట మాట్లాడితే కామెడీ అనిపిస్తుంది. కాంగ్రెస్ వాళ్ళు అంటే ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారు కానీ ఎవరైనా కానీ ఉపాధి మీరు కల్పించిన ఉపాధి ఎంత, మీరు కల్పించిన ఉపాధి ఎంత వచ్చిన ఈ 2.5 ఏళ్ల కాలంలో ఎక్కడెక్కడ పెట్టు. ఒక మహిళలకు వాళ్ళు స్వయం సంఘాల కింద వాళ్ళకి ఏదో పెట్టించారు. ఏడా ఈ శిల్పారామం కాడ ఏదో 4 దుకాణాలు పెట్టుకుని అయిపోయింది. 4 కోట్ల మంది ఉన్నారు, దాదాపు 2 కోట్ల మంది మహిళలు ఉంటారు. ఎంతమందికి ఇచ్చిన ఉద్యోగాలు అని అంటున్నావు. ఎన్ని ఐటీ సెక్టార్లు ఎంత డెవలప్ చేసినావు, కొత్త కంపెనీలు ఎన్ని తెచ్చినావు, ఎంతమందికి వచ్చినాయి కొత్త ఉద్యోగాలు అని అడుగుతున్నా. నువ్వు వచ్చిన తర్వాత బిల్డింగ్ కట్టినావా, నువ్వు వచ్చిన తర్వాత ప్రాజెక్ట్ కట్టినావా, నువ్వు వచ్చిన తర్వాత ఎకరానికి నీళ్లు తెప్పించినవా, నువ్వు వచ్చిన తర్వాత పిల్లగానికి ఉద్యోగం ఇప్పించినవా, ఉద్యోగం వాడినోని లాఠీ చార్జీ చెప్పిస్తే అశోక్ నగర్లా నువ్వు ఏం చేసినావు వచ్చిన తర్వాత? అవతలోడు ఏం చేసిండో దాన్ని ఎట్లా అడ్డుకుంటానో, దాన్ని ఎట్లా ఖతం చేస్తానో గీ ముచ్చట్లే ఉంటాయి. మరి గట్టిగా మైకు దొరికిన కాడల్లా కేసీఆర్ ఇంకా ఇప్పుడు 2.5 ఏళ్ళు అవుతుంది కదా, ఇగో ఇప్పటి కూడా ఒడిచిపోలేదు చూడు ఫామ్ హౌస్ కథ. ఫామ్ హౌస్ నేతలకు పేదల కష్టాలు ఏం తెలుసాట. ఫామ్ హౌస్ నేతలకు పేదల కష్టాలు ఏం తెలుసు? ఆయననేమో రోడ్డు మీద పడేయకపాయ ఎవరిని, ఆయనకి ఎట్లా తెలుస్తాం అది పేదోని కష్టం? ఆయన పచ్చగా ఇల్లు కట్టించిండు కదా, ఆయననేమో రైతులకు నీళ్ళు వదిలిండు, రైతులు పంట పండించుకున్నారు. ఆయనకి ఎట్లా తెలుస్తుంది రైతుల కష్టం? ఎందుకంటే ఆయన పీరియడ్లో రైతులు కష్టాలు పడితేనేమో కేసీఆర్ కు కష్టాలు తెలుస్తుంది, చూస్తాడు. ఆయనకి ఎట్లా తెలుస్తుంది? అదే అంటున్నాను నేను. ఆయన 10 ఏళ్ళు పాలించినప్పుడు ఎవరిని కష్టపెట్టలే, ఆటో వాళ్ళని రోడ్డు మీద వాడేయలే, అమ్మలక్కలకు పంచాయతీ పెట్టియలే, రైతులకు నీళ్ళు వదలకుండా వాళ్ళను ఆగం చేయలే, నిరుద్యోగులను కంపెనీలు తెప్పించి పెట్టుబడులు పెట్టించి ఉద్యోగాలు ఇప్పించి ఇవన్నీ చేసిండు. ఆయనకి ఎట్లా తెలుస్తుంది మరి వాళ్ళ కష్టాలు చూసుకోవడానికి తెలుస్తుంది. ఇప్పుడు నువ్వు ఉన్నావు జూబ్లీ హిల్స్ నేతవు, నువ్వు అదే జూబ్లీ హిల్స్ బంగ్లా నేతవు, నువ్వేం చేసినావు? ఆటో వాళ్ళని రోడ్డు మీద పడేసినావు. నీకు తెలుస్తుంది ఆటో వాళ్ళ కష్టాలు. పచ్చగా ఇంట్లో వాళ్ళని తెచ్చి రోడ్డు మీద వేసినావు, నీకు తెలుస్తుంది పేదోని కష్టాలు. నువ్వు వచ్చిన తర్వాత తట్టడు మట్టెత్తలేదు, ఎకరానికి నీళ్లు బారియలేదు నువ్వు, నీకు తెలిస్తే ఇప్పుడు రైతుల కష్టాలు. యూరియా ఇయ్యలేదు కదా, గీ చెప్పులు తీసి రోడ్డు మీద పెట్టుకొని లైన్లో వండుకునే గతి 10 ఏళ్ళలో లేనని చూసామా? నీకు తెలుస్తుంది ఇప్పుడు రైతుల కష్టాలు. ఎందుకంటే వాళ్ళ కష్టాల కారకునివే నువ్వు కనుక. ఆయన పీరియడ్లో ఆయనకెట్లా తెలుస్తుంది కష్టాలు? ఎందుకంటే ఆయనకెట్లా తెలియదు కష్టాలు అంటే ఆయన ఎప్పుడు కూడా చూడలే వాళ్ళ కష్టాలు. ఆయన గతంలో చూసిండు కష్టాలు అధికారంలో లేనప్పుడు. అంటే ఇజ్జత పోతుంది కానీ ఊరికే పొద్దుల్లితే ఊరికే ఫామ్ హౌస్ ఫామ్ హౌస్ ఫామ్ హౌస్ నీకు ఇల్లు లేదా నాకు అర్థం కాదు కానీ నీ ఇల్లుకేమన్నా తక్కువైనా ఊరికే మంది ఇళ్ళ మీద వాడు ఏడుస్తావు. ఉన్నాడు తినోడేదో తిని పంటుండే. ఆయనకు 73 ఏళ్ళ వయసు వచ్చింది, గంజో నీళ్ళు తాగి పంటుండే ఏదో అవుతుంది. వదిలేసేదానికి అధికారం నీ చేతులు ఉంది, ఏదో పాలన చేసేదానికి ఊరికే పొద్దుల్లితే ఫామ్ హౌస్ ఉన్నా. అదే నాకు అర్థం కాదు కానీ మేము అసలు వార్త ఇగో పేపర్లో 10 వార్తలు చదువుతాం. రేవంత్ రెడ్డి గారికి అయితే ముఖ్యమంత్రికి ఒకటే వార్త ఫామ్ హౌస్ ఫామ్ హౌస్ ఫామ్ హౌస్. మరి అసలు ఫామ్ హౌస్ ఈయనకి లేదని బాధనా మరి ఇంకేందో అర్థమైతే లేదు. దాని జూబ్లీ హిల్స్ లో బంగ్లా ఉండే దానికంటే ఖరీదైనది ఆ ఎర్రవల్లి, అది ఎక్కడో శివారు ప్రాంతం, గాడ ఏం రేటు ఉంటుంది, ఆయనకంటే ఖరీదైనది ఆయన బంగ్లా. గా బంగ్లా మీద పడేస్తే ఏమొస్తుంది? ఊరికే ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక షురు. ఎప్పుడు సార్ 2.5 ఏళ్ళకా? చప్పట్లు కొట్టురి పొన్నమనకు. ఎందుకంటే ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక షురు అయిందట. మంచిగా సగం వెళ్ళిన తర్వాత రైట్ సూపర్ అన్న. ఉమ్మడి జిల్లాలో మంత్రుల సన్నాహక సమావేశాలు. 99 రోజుల యాక్షన్ ప్లాన్ పై అధికారులకు దిశానిర్దేశం. అభివృద్ధి సంక్షేమం పక్కాగా అమలు చేయాలని ఆదేశాలు. అభివృద్ధి సంక్షేమం ఎప్పుడు దీపం ముందు ఇచ్చిపోయి పథకాలని అయిపోతుంది ఇదిగా. హైదరాబాద్లో కార్యక్రమానికి సీఎం రేవంత్ శ్రీకారం. మీరే చుట్టాలి మాకు శ్రీకారాలు, మీకు శ్రీకారం చుట్టి మేము ఆగమైపోయాం.